అభినందనీయమైన విషయం. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా అంటే ఆయన ఏదో కులానికో వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పీడిత తాడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసినటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా నిబద్ధతతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఒక్క పిలిపిస్తే వేలాదిగా కాదు, లక్షలాదిగా కాదు, కోట్లాది మంది కదిలి వచ్చేటువంటి ఒక శక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు బడుగు బలహీన వర్గాలకు సేవ చేయలేనిటువంటి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయాల్ని తప్పకుండా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తోంది. ఆయన ఆశించినటువంటి ఆశయాలు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆ పీడిత తాడిత వర్గాలకి అండగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి వర్యులకు, అదే రకంగా సీనియర్ నాయకులు, పెద్దలు, మరి పాలకొల్లు నియోజకవర్గానికి పెద్ద దిక్కైనటువంటి హరిరామజోయ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు, కూటమి నాయకులకు అందరికి కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వంగవీటి మోహన్ రంగా అంటే ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు. అన్ని వర్గాల్ని కూడా కలుపుకొని నాయకత్వం చేసి పేదవాడికి న్యాయం చేసేటువంటి ఆశయ జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. మరి వంగవీటి మోహన్ రంగా గారు ఒక పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకి ఆశయ జ్యోతిగా మరి ఆయన ఉన్నంత కాలం సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి కింద స్థాయి వారికి, బడుగు బలహీన వర్గాలకి ఎంతో న్యాయం చేసినటువంటి వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి నాయకుడి 37వ వర్ధంతి కార్యక్రమం పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో జరుపుకున్నందుకు మరొక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి మరి పెద్దలకు, కూటమి నాయకులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాంటి నాయకులకు మరి వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడున్నప్పటికైనా వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు పాలకొల్లు నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా ఎప్పుడు కూడా మరి వంగవీటి మోహన్ రంగా జ్ఞాపకాన్ని ఎప్పుడు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.